స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారా? హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాం. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉండురు. జాగ్రత్తగా వింటా ఉండండి, మళ్ళీ అప్పచెప్పాలి. వాళ్ళు చదువుతూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు. విన్నదాన్ని మిమ్మల్ని అడుగుతారు, నాకు చదువు రాదంటే కుదరదు. చదువు రాదనే కదా ఒక్కొక్క వచ్చిన వాళ్ళ చేత చదివిపిస్తుంది, మీరు అప్పు చెప్పాలి. కాబట్టి శ్రద్ధగా వింటే అర్థమవుతుంది, గుర్తు వస్తుంది. అడిగిన వెంటనే సమాధానం చెప్పాలి. అర్థం కాకపోతే బోధ వ్యర్థమైపోద్ది కదా. అందుకని అర్థం అవ్వాలి, బుర్రకెక్కాలి. జాగ్రత్తగా విందాం. ఒకటి ఏమనంట, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు దేవునికి కుమారులు, కుమార్తెలు అయి ఉంటారు. ఆత్మ చేత నడిపించబడకపోతే మరి దాని సంగతి ఏంటి? దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడటం లేదనుకో, ఏమని అర్థం చెప్పరు? దేవుని కుమారుడివి కాదు, దేవుని కుమార్తెవు కాదు. అమ్మ దేవుని కుమార్తెని, దేవునికి సంబంధం లేదు. ఆత్మ లేనివాడు నా వాడే కాదు. అదేంది? దేవుని ఆత్మ ఉంటేనే దేవుని సంబంధివి. దేవుని ఆత్మతో నడిపించబడితేనే దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. గలతీ పత్రిక 5:18. గలతీ 5:18. నడిపింపబడిన ఎడల, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు ఆత్మచేత మనం గన నడిపించబడుతూ ఉంటే, ఒకటి దేవుని కుమారులం, 2 ధర్మశాస్త్రానికి లోనైన వారం కాదు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం పలానా దాని నిబంధనలు ఉంటాయి. అందుకని ఆ నిబంధనలు దానికి మనం లోనైన వాళ్ళం కాదు. అంటే ధర్మశాస్త్రం నుంచి వేరైపోయాం. దేవుని ఆత్మయే మనల్ని నడిపిస్తుంది. ఏది తప్పో, ఏది ఒప్పో, ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో, ఏమి చెయ్యాలో, ఏం చేయకూడదో వేరే ఎవరో నీకు బోధించనక్కరలా. సర్వసత్యంలోకి నడిపించే ఆత్మ దేవుడు నీలోనే ఉండి నీకు బోధించి నిన్ను నడిపిస్తాడు. ఎక్కడ దాకా? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సగం సత్యం కాదు, సగం కాదు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందాలి.
కంపల్సరీ. 2, ఆత్మచేత నడిపించబడాలి. 3, ఆత్మతో నడిపించే సమయంలో నిన్ను సర్వ సత్యంలోకి ఆ ఆత్మదేవుడే నడిపిస్తాడు. 4, ఎవడో నీకు బోధించ అక్కర్లేదు. వేరే ఎవరు నీకు బోధించన అక్కరే లేదు. ఎందుకని? అసలు ఆయనే నీలోని ఉండి నీకు బోధ చేస్తూ ఉంటే, ఆ బోధ చేస్తూ ఉంటే బోధ అనుసరించి నువ్వు నడుచుకుంటావు కాబట్టి అక్కర్లేదు. ఎవరో నీకు బోధించనక్కర్లా, ఆయనే బోధిస్తాడు. ఆమేన్. కాబట్టి సర్వ సత్యంలోకి ఆయనే నడిపిస్తాడు. ఆయన కావాల. అసలైన కీలకం, అసలైన మూల సూత్రం, అసలైన మూల ఆధారం, అసలైనటువంటి ఏమంటారు, కొంగటేర. చెట్టుకి కొంగటేర ఉంటే పైన ఎన్ని గాలి తుఫానులు వచ్చినా చెట్టు పడిపోదు. తుఫానులు రావచ్చు, గాలి వానలు రావచ్చు, కానీ అది కొంగటేరు ఉంది. ఏరు ఎంత లోతుగా పాతుకుని పోయిందో అంత బలంగా ఉంటుంది, బిగతనంగా ఉంటుంది. ఎన్ని గాలి వానలు వచ్చినా చెట్టు పడిపోదు. హల్లెలూయా. ఒకడు దేవుని మాట విని ఆత్మదేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తూ ఉన్నాడు అనుకో, విన్న వాక్యాన్ని విన్నట్టు పాటిస్తూ ఉన్నాడు అనుకో, అతను ఏమవుతుందంట, బండ మీద ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలి ఉంటాడు. గాలి వానలు వచ్చాయి, వరదలు వచ్చి కొట్టాయి, ఆ ఇల్లుకి ఆ ఇల్లుకి ఏమంట చెప్పరు. ఏమేమో యేసుమా, ఆ ఇంటికి ఏమైందంట, ఎన్ని గాలి వానలు రాని, ఎన్ని వరదలు వచ్చి పడని, దానికి చలనం లేదు. అది బండ మీద కట్టబడింది. హల్లెలూయా. అంటే పునాది గట్టిగా ఉందన్నమాట. హల్లెలూయా. పునాది గట్టిగా ఉంటే ఎన్ని గాలివానలు రాని, ఎన్ని తుఫానులు రాని, దానికి చలనం లేదు. హల్లెలూయా. అందుకని సర్వ సత్యంలోకి మనం నడవాలంటే ఆత్మదేవుడు కావాలా, ఆయనతో సహవాసం కావాలా, ఆయన నడిపింపులో మనం ఉండాలా, ఆయన స్వరం వింటూ ఉండాలా, ఆయన దర్శనాన్ని చూస్తూ ఉండాలి. అప్పుడు సర్వ సత్యంలోనికి అప్పుడే ఆయన నడిపించగలుగుతాడు. 1, ఆయన స్వరం వినాలి. 2, ఆయన దర్శనం చూపిస్తాడు. దర్శనాన్ని చూడాలి మనం. దర్శనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, అక్కడ ఏముందో అది ఏం జరుగుతుందంట, దర్శనం చూస్తాం కాబట్టి దర్శనం ద్వారా దేవుడు చూపిస్తాడు, గ్రహించటం కలుగుతుంది. చూడాలి, జాగ్రత్తగా దర్శనం చూడాలి. హల్లెలూయా. చాలా మందికి దర్శనం చూసే సమయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దర్శనం కావాలి. అందుకే పౌలు అంటాడు, నేను చూసినటువంటి దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదు అంటాడు. దర్శనం నేను చూసిన దర్శనానికి నేను అవిధేయుడిని గల లోబడ్డా, విధేయత చూపించాను అంటున్నాడు. అవును, పౌలు దర్శనాన్ని చూశాడు. దమస్కు మార్గంలో దేవుడు దర్శించాడు. వెలుగును చూసి కింద పడిపోయాడు. పొరలు కమ్మేశాయి, కనపడతల్లా. దర్శనాన్ని చూసిన ఆయన కళ్ళు 2 ఇక ఏమి లే, పొరలు గమ్మిపోయినాయి. గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. ఏం అర్థం కాల, తవుళ్ళాడుతున్నాడు. పక్కన ఉన్నవారు ఏం జరిగిందంట, దర్శనం అయితే చూడలేదు కానీ స్వరం అయితే విన్నారు. ఆ పక్కన ఉన్న ఎనికీటి వచ్చిన వాళ్ళు దర్శనం చూడలా, కాకపోతే స్వరం విన్నారు. ఏమైందండి అంటే దర్శనం కలిగింది, నా కళ్ళు కనపట్టలేదు అంటే అప్పుడు ఒక స్వరం వినపడుతుంది. ఏమని, నీవు లేచి అననీయ అని అతన్ని విచారించి అతని దగ్గరికి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. అననీయ అని ఒక ఆయన ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళు.
అననీయ అనే అతని దగ్గరికి వెళ్ళు అని ఒక స్వరం వినపడుతుంది. దర్శనం చూశాడు, స్వరాన్ని విన్నాడు. దర్శనం చూసినటువంటి సౌలు దేవుని స్వరాన్ని విన్నాడు. కళ్ళు కనపట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలా? తార్సు వాడైనా అననీయ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, అననీయ దగ్గరికి నేను వెళ్ళాలా అని ఎత్తుకుతూ ఉన్నాడు. అంతలోకి దేవుడు నేరుగా వెళ్ళిపోయి, అననీయ, సౌలు వచ్చాడు, అతని కోసం ప్రార్థన చేయిపో అంటుంటాడు. వద్దు ప్రభువా, ఆయన మంచోడు కాదు, ఆయన పట్టా చేత పట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని నేను ఎలాగ దర్శించేది లేదు. అతను ప్రార్థన చేస్తున్నాడు, కాబట్టి నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతనికి ప్రార్థన చేయిపో అన్నాడు. నేరుగా వెళ్ళి ప్రార్థన చేశాడు. సౌలా, సహోదరుడా, దారిలో నీకు కనపడిన ఆ యేసు ప్రభువే నన్ను పంపించాడు. నీవు దృష్టి పొందినట్టుగా, లేచి బాప్తిసం పొందినట్లుగా నేను నీ కోసం ప్రార్థన చేస్తానని ఎప్పుడైతే తల మీద చేయిబెట్టి ప్రార్థన చేశాడో పొరలు ఊడి కింద పడిపోయింది. దృష్టి కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో నింపబడ్డాడు. 3 రోజులు ఉపవాసం ఉండి బాప్తిసం కూడా తీసుకున్నాడు. ఇక సేవా పరిచర్య ప్రారంభించాడు. పరిచర్యకి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదు. నేను చూసిన దర్శనానికి అవిధేయుని కాల, లోబడ్డా, విధేయత చూపుతున్నా, ఆ దర్శనం ప్రకారమే ముందుకు వెళ్ళిపోతున్నా అని పౌలు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడ్డాడు అననీయ. సౌలు అనగానే వణికిపోయాడు. అయ్యా, పట్టా పట్టుకుని క్రైస్తవులైన అందరినీ చంపేస్తున్నాడు, అయ్యో ఆయన అని అదురుపోతుంటే దేవుడు అంటున్నాడు, లేదు అననీయ, నా నామం నిమిత్తం అతను ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తా, నీకెందుకు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అన్నాడు. అప్పుడు సరేనయ్యా అని చెప్పి సౌలు దగ్గరికి వెళ్ళాడు. పౌలు ప్రార్థన చేసిన తర్వాత, అననీయ ప్రార్థన చేసిన తర్వాత సౌలు పౌలుగా మారిపోయాడు. హల్లెలూయా. దర్శనం కలిగిన చోట ఏం జరుగుద్ది? దారి క్లియర్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దర్శనం కావాలా? దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు రేపు ఏం చేయాలనుకుంటున్నాడో, దేవుడు రేపు నీ గురించి ఏది ఉద్దేశించి ఉంచాడో, నీకోసం దేవుడు ఏది సిద్ధపరిచి పెట్టాడో అది దేవుడు చూపిస్తాడు. అయితే నువ్వేం చేయాలంట? ఆయన మీద ఆధారపడి నా గురించిన నా భవిష్యత్తు ఏందో చూపించయ్యా. హల్లెలూయా. నువ్వు నాకేం చేయబోతున్నావో, ఎక్కడికి వెళ్ళమంటావో చూపించయ్యా, తెలియజేయి ప్రభు అని ప్రార్థన చేసి కనిపెట్టాల. హల్లెలూయా. కనిపెట్టి ఆయన మాట తీసుకుని ముందుకు సాగాల. ఆయన ఆలోచన తీసుకుని అడుగు ముందుకేయాల. హల్లెలూయా. యుద్ధానికి సిద్ధమయ్యాడు, యుద్ధానికి రెడీ అయ్యాడు. ఏంటి ప్రభువా, ఎప్పుడు బయలుదేరమంటావు? ఆగు, నేను చెబుతా. అక్కడ కూర్చో, సైన్యాన్ని సిద్ధం చేసుకుని రెడీగా కూర్చో. ఆకులు కదులుతాయి. ఆ చెట్టు ఆకు ఎప్పుడైతే కదులుద్దో అప్పుడు బయలుదేరు యుద్ధానికి, జయం నీదే. సరే ప్రభు అని వేచి ఉన్నాడు. హల్లెలూయా. చెట్టు ఆకు కదిలింది, వెంటనే బయలుదేరు, రెడీ అన్నాడు. సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. శత్రులందరూ ఓడిపోయారు. ఆ యుద్ధంలో దావీదుకు విజయమే కలిగింది. ఏంటంటే దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నాడు, కానీ ఎప్పుడు వెళ్ళాలా? సమయం కూడా ఉంది. ఎప్పుడు వెళ్ళాలా? ఆకు ఎప్పుడైతే కదిలిందో, చెట్టు ఆకు ఎప్పుడైతే కదిలిందో అది సరైన సమయం. దేవుడు నిర్ణయించిన సమయం, అది సరి అయిన సమయం. అంటే సమయం కూడా చెబుతాడా? అవును, ఖచ్చితంగా. హల్లెలూయా. ఏం కావాలి శిష్యుడా? నీకేం కావాలి? ఎంతగా నన్ను వెంబడించావు, ఏం కావాలి? అయ్యా, నీలో 2 అంతల ఆత్మ నాకు కావాలి. అబ్బో, కఠినమైంది అడిగావు కానీ వస్తుంది, కాకపోతే కష్టం. ఏంటయ్యా?
నీ యొద్ద నుంచి నేను వేరై అగ్ని రథం ఎక్కి పరలోకం వెళ్ళిపోతా. నేను ఎప్పుడు పరలోకానికి వెళ్తానో నాకే తెలియదు. అగ్ని రథం వస్తుంది, నీ దగ్గర నుంచి వేరైపోతా, వేరై అగ్ని రథం ఎక్కుతా. ఆ సమయం రైట్ టైం, అప్పుడు నా కళ్ళే చూస్తూ ఉండాలి. నువ్వు చూస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా నువ్వు అడిగినట్టు 2 పాళ్ళు ఆత్మ నీకు వచ్చుద్ది. సరేనయ్యా కాసుకొని ఉన్నాడు. ఎలీషా అన్నం తిను, ఆహా వద్దు అంటాడు. మంచినీళ్ళు తాగు, ఆహా వద్దు అంటాడు. ఏందయ్యా ఏమీ తినను ఏమీ తాగనంటావేంటి? వద్దు గురువుగారు నన్ను తినమని అనద్దు, ఇప్పుడు దాకేమో గిల్గాలులో ఉండు అంటే, ఆహా నేను ఉండను అన్నాడు. పోనీ బేతోళ్ళు ఎక్కడ ఉండు, ఆహా యెహోవా జీవంతోడు నీ జీవంతో నేను ఉండనంటే ఉండను, నీ వెనకిడితే వత్తా. సరే దేవుడు ఇక్కడ ఎరికోలో నన్ను ఎరుకోకి వెళ్ళమంటున్నాడు కానీ నువ్వు ఇక్కడ ఆగు, ఆహా ఉండనంటే ఉండను, నీ వెనకిడితే వత్తా. ఉండను అంటున్నాడు, వత్తాను అంటున్నాడు. ఇంతగా బతిలాడిన చివరి దాకా వచ్చాడు. యోర్దానుకు వచ్చాడు. ఇసుక ప్రాంతం, నది చివర అటు ఇటు ఇసుక, సుడిగాలి వచ్చింది. సుడిగాలితో ఇసుక పైకి లేచి ఆయన పైకి ఎగి వెళ్ళిపోతూ ఉంటే అట్లాగే గుడ్లు అప్పుకొచ్చుకొని చూస్తూనే ఉండాలి. కనపడ్డంత లెక్క చూస్తూనే ఉండాలి. కానీ కష్టమైన పని అది. హల్లెలూయా. దారిలో నీళ్ళు తాగమంటే వద్దంటాడు, అన్నం తినమంటే వద్దంటాడు. ఎందుకు ఏమో బై మిస్టేక్ పొరపాటున తాగాను కాబట్టి పాస్ వస్తుందని నేను ఇటు పాస్కు వెళ్ళాను అనుకో, ఏమైంది? ఆయన రానే వస్తాడు, ఈయన పోనే పోతాడు. నా ఆశ అంతా వ్యర్థమే, నా ప్రయాస అంతా వృధా అయిపోద్ది. వద్దు వద్దు వద్దు, అన్నం నీళ్ళైనా మానుకుంటాను. హల్లెలూయా. అడిగింది పొందుకునేదాకా, కనిపెట్టి కొన్నది నేను సంపాదించుకునేదాకా నా పట్టు విడవను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దర్శనం కోసం, దేవుని స్వరం వినటం కోసం కనిపెట్టుకుని ఉండాలా, ప్రయాసపడాలా. అంత తేలిక కాదు. పరలోకం వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు. అందుకే చాలామంది ఏమవుతుందంటే విశాలమైన మార్గం కావాలి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడవాలి, నాకు మనస్సుకు కోరుకున్నట్టు నేను బతకాలి. కానీ నాకు కూడా పరలోకం వెళ్దామని ఆశ ఉంది. ఎట్టక కుదురుతుంది? కష్టం. ఇది ఇరుకైనది. అనేక మంది ఇరుకు మార్గంలో వెళ్ళాలని అనుకుంటారంట, కానీ వాళ్ళ వల్ల కాదంట. ఎందుకని? ఇది ఇరుకు కదా. మన ఇష్టం చంపుకోవాలి, మన నచ్చినోళ్ళు, మనం మెచ్చినోళ్ళు, మనకి ఎవరి మాట అయితే మర్యాదగా లోపడతామో వాళ్ళు చెప్పిన ఆలోచన కూడా తీసుకోకూడదు, వాళ్ళ మాట కూడా నెరవేరకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇందాక ఒక ఆయన ఫోన్ చేశాడు, అన్న ప్రార్థన చెయ్యి. ఏనైనా ఏమని చేయమంటావు? మీ ఆడవాళ్ళకి బాగలేదు, దెయ్యం వదిలిపోవాలా, అంతే కదా. అది కాదన్న, అది తర్వాత చూద్దాం. కానీ ముందు అసలు ఎవడో మా ఆడవాళ్ళకి పట్టింది, అది ఏదో కొద్దిగా తెలుసుకుంటే నేను జాగ్రత్తగా ఉంటా. అయ్యే పలానా వెంకట్రావు చచ్చిపోయాడు కదా, వాడు పట్టాడు, పోయి వాడు గుంట తీసి వాడు ఎముకలకు మొత్తం ఇరగొట్టి పొడుం చేసేయి, అప్పుడు నీ కోపం చల్లారుద్దుగా. పని నీ భార్య బాగా అదే, ఏది కావాలి నీకు? నీకు నీ భార్యని బాధలు పెడతా, రోగాలు పెడతా, సమస్యలు తెచ్చి పెడుతున్న వ్యక్తి ఎవరు పలానా అని తెలుసుకొని వెళ్తావు. అది కావాలి నీకు, అంతే కదా. భార్య బాగుపడటం కావాలా, లేకపోతే పట్టింది ఎవరు, ఏ ఇంటోళ్ళు ఎవరు, అది లేకపోతే ఏదైనా చేతపడి చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు కావాలా? అది ఎవరు చేసింది ఎవరు పలానా అని తెలిస్తే మన జాగ్రత్తలు మనం ఉంటాం అంటున్నా. ఏడిశాలు ఊరుకరా బాబు. ముందు నీ పట్టిన దెయ్యం వదిలిపోతే నీ భార్య బతుకుద్ది, ఎప్పుడో చచ్చిపోవలసింది. ఊగులాడుతూ ఉంది, తిండి తిప్పలు కూడా పోకుండా సెలాయిన్తోటి ఎక్కిస్తూ ఉన్నాడు. నెలల తరబడి చివరి దశకు వచ్చిన పరిస్థితి అయితే అసలు పట్టింది ఎవరో అది చెప్పన్నా నాకు అంటాడు.
హల్లెలూయా. అర్థం పర్థం లేని దరిద్రపు తెలివితేటలు, పనికి మాలిన తెలివితేటలు దేనికి పనికి వస్తుంది? తెలుసుకుంటాడు ఆ వ్యక్తి ఫలానా, హల్లెలూయా, పట్టిన వ్యక్తి ఫలానా అని తెలుసుకుంటాడు. ఏం చేయగలుగుతాడు? వాడు చచ్చాడు కదా. ప్రార్థనతోటి వాడిని ఎదిరించాల. నా భార్య దగ్గరికి వచ్చావా, నీ తాడు తీస్తా పో అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు గార్చి ఆత్మ దేవుని యొక్క నడిపింపులో ఉంటే, దేవుని ఆత్మలో ఆయన పరవశుడు అయి ఉంటే అప్పుడు దయ్యాన్ని ఎదిరించి వెళ్ళిపో అని ఆజ్ఞాపించి ఎలగొడటానికి శక్తి సంపాదించుకోవటం కుదురుద్ది. అది కాదంట. ఆయన కావాల్సింది ఎవరు, పట్టింది ఎవరు, అది కావాలంట. హల్లెలూయా. ఇది తెలివితేటలు అంటారా? అతి తెలివితేటలా? రూపాయి పనికిరాని దరిద్రపు తెలివితేటలు. చాలా మంది కాడ ఇట్టటి దరిద్రపు తెలివితేటలే చాలా ఉంటుంటాయి. పావలాకి దమ్మిడికి పనికిరాని తెలివితేటలు. ఈ తెలివితేటలు నిన్ను పరలోకం దాకా తీసుకెళ్ళవు. వేరే రూట్ మార్చి ఎక్కడికో వెళ్ళాలనుకుంటే ఇంకొక రూట్కి పోతావు. చివరికి చచ్చిన తెల్లారి కళ్ళు తెరిచి ఏంది ఎక్కడికి వచ్చాను నేను, ఏడెందుకు ఉన్నాను అని ఏడుస్తావు తప్ప పొల్లు నూరుకుంటా గుండెలు బాదుకుంటా ఏడటం తప్ప నీకు మిగిలిదేం ఉండదు. అవి కాదు కావాల్సింది. మరి ఏం కావాలా? దర్శనం కావాలా. ఆమేన్. దర్శనం కావాలా. 2, దేవుని స్వరం వినాలా. హల్లెలూయా. ఆకలేస్తుంది, టైం అయింది, ఆకలేస్తుంది. అమ్మా అన్నం ఉడికిందా? ఉడికిందండి పాస్టర్ గారు, ఒక 5 నిమిషాలు నీరు దిగినాక అన్నం వడ్డిస్తాలండి, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి అన్నారు. సరేలే అమ్మట్టయితే అన్నం ఉడికిందాక నీరు దిగిందాక కింద ఎడ కూర్చోటం ఎందుకులేని పై అంతస్తులోకి వెళ్ళి మిద్ది మీద ఒక గది ఉంటే సోత్రం 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 అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమయాన్ని వేస్ట్ చేసుకోవటం ఎందుకు? హల్లెలూయా. కొంతమంది అన్నం వండుతారు చాలా స్పీడ్గా. ఎప్పుడంటే హల్లెలూయా తిరిగి 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 చేలో పని చేసి 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 వాళ్ళ ఆయన వచ్చి అమ్మ అన్నం ఉడికిందా? వండుతా, ఎంతసేపు కూర్చో. హల్లెలూయా హల్లెలూయా. 3-4 గంటలు పైబడుద్ది. వండింది మానికలేం కాదు, 2 గిద్దలో గిద్దన్నారు. వండి 3 గంటలు అయిపోతాయి. హల్లెలూయా. అన్నం టైం కూడా అయిపోతుంది. యాళ్ళకి అన్నం పెట్టడం కుదరదు. వండుతారు కానీ చాలా స్పీడ్గా వండుతారు. ఎంత స్పీడ్ అంటే పొద్దుటన్నం మాటాల అన్నం మధ్యరాత్రి అంత స్పీడ్గా పక్కన వాళ్ళకి అన్నం పెట్టి మీ ఆయనకి యాళ్ళకి అన్నం పెడతావా? సమయానికి కూడుబెట్టు. లేట్ చేసి ఆకలి చంపే చేయగాకు. హల్లెలూయా. సమయానికి టయానికి అన్నం పెట్టాలి. ఖచ్చితంగా సమయానికి అన్నం పెడితే గ్యాస్ ట్రబుల్ ఉండవు, ఏ రోగం ఉండదు. 2వది కారం ఎక్కువ వేయకూడదు. 3వది నూనె ఎక్కువ వేయకూడదు. ఏమైంది? క్యాన్సర్లు వస్తాయి. అమ్మకు బాగాలేక ఆసుపత్రి తీసుకెళ్తే ఒకరి తర్వాత ఒకళ్ళు వరుసగా చాలామంది అక్కడ ఆ బ్లాక్ మొత్తంలో తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు వచ్చిన తమిళియనే నంది పైపుల కంపెనీకి మేనేజర్ అమ్మంటామా. బ్రదరు ఇటు రండి, నువ్వేమనుకోకుంటే ఒక మాట చెబుతానంది. ఏంటి మేడం? డాక్టర్ గారు ఏంటండి చెప్పండి అన్న. ఈ బ్లాక్ మొత్తం ఒక్కడన్న తమిళ వాళ్ళు, ఈ మద్రాసు, ఈ తమిళనాడు వాళ్ళు ఒక్కడన్నా ఒక పేషెంట్ ఉన్నారేమో చూడయ్యా, మొత్తం ఈ తెలుగు వాళ్ళే అని ఆమె అన్న మాట ఏంటంటే, మీ తెలుగు వాళ్ళకి కొలతలు, హద్దులు, ఏమంటారు, తూకాలు, లెవెల్లో లెక్కలు తెలియవండి. హద్దు మీరి పస కారం పిసుక్కొని ముద్ద కుక్కుతారు. కారం వల్ల, నూనె వల్ల, ఎక్కువ కసి ఉప్పు పోసుకొని ఉప్పు తినటం వల్ల, వీటి వల్ల క్యాన్సర్లు తెచ్చుకుంటారు. మా యదాని వచ్చి పడతారు. వాళ్ళకి సేవలు చేయలేక సత్తనామండి. ఇంత బ్లాక్ మొత్తంలో ఇంతమంది ఉన్నారే, ఒక్కళ్ళన్న తమిళనాడులో ఉన్నారా? మొత్తం ఈ తెలుగు వాళ్ళే, అందరూ ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర వాళ్ళకి తెలియదు
కారం ఎంత తినాలా, ఉప్పు కూరలో ఎంత వేసుకోవాలా, నూనె ఎంత పోసుకోవాలా తెలియదు. కొన్నేమో శిక్షా పరంగా కొన్ని వస్తాయి, కొన్ని ఏమో కావాలని లేక వివరం తెలియకనే కొనుక్కొచ్చుకునేవి కొన్ని దెయ్యాల రోగాల క్యాన్సర్ దెయ్యాలని పిలుచుకొచ్చుకున్నట్టే. పక్కాలుగా చెప్పండి. నీవు మీ ఆయన మీ పిల్లలు చల్లగా ఉండాలి, ఆరోగ్యంగా క్షేమంగా బతకాలంటే కొంచెం బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా జ్ఞానంగా వివేకంతో ఏది ఎంత వేయాలో అంతే వెయ్యి. కారం ఎక్కువ వేసి, నూనె ఎక్కువ పోసి, ఉప్పు ఎక్కువ వేసి పెందలాడి పంపిగవాకు మీ ఆయన్ని మీ పిల్లల్ని. ఎక్కడికి? ఆసుపత్రికి, కాదంటే గుంటలోకి. అదేంది? అవును మీరే కదా పాపం. వాళ్ళు ఏం చేస్తావు, ఎట్ట చేసి పెట్టినా తినాల. అది ఎక్కువైంది, ఇది తక్కువైంది అంటే మరుసటి రోజు నీ అంత చూస్తారు. అంతేగయ్యా, అది కూడా లేకుండా చేసేస్తారు. నేను ఎక్కువ కారం వేస్తాను అంటున్నావుగా, నువ్వే వండుకో, కారం తక్కువ వేసి వండి ఆమె తెచ్చుకో. అంతేగయ్యా, ఇంకేమంత గొడవ ఎందుకులే, ఈ బాధ అంతా నాకెందుకులే అని అస్సలు వండకుండా ఎండగడతారు. హల్లెలూయా. లేదు, బుద్ధి కలిగి వివేకం కలిగి గుణవంతురాలు ఎలాగ ఇల్లు చక్క పెట్టుకుంటుందో జ్ఞానంగా జాగ్రత్త చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ సంగతి అంతా ఎందుకు వచ్చిందంటే, ఆకలేస్తుంది, ఆయనకి అన్నం పెట్టాలా. అమ్మ ఉడికిందా అన్నాడు. ఆ పాస్టర్ గారికి ఆకలేస్తుంది, అన్నం ఉడికిందేమో తిందామని కిందకు వచ్చి ఉడికిందమ్మా అంటే, అయ్యా ఉడికిందిలే కానీ నీరు దిగుతుంది, ఒక్క 5 నిమిషాలు కూర్చో పెడతాంలే. హల్లెలూయా. సరేలే మటనే ఉడకనేలే, నీరు దిగినాకే వస్తాలే అని చెప్పేసి పైకి ఎక్కాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు ఒక దర్శనం వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దర్శనాలు కలుగుతాయి. అమ్మా కరెక్టే కదా. అచ్చన గల్లాలు, ఇంకా ఏంటి చింతపిక్కలు, ఇంకా ఏంటి ముసలమ్మ ముచ్చట్లు, ఇంకా ఏంటి. సరే కానీ నీకు తెలిసింది వాళ్ళ పెళ్ళి భలే జరిగింది, వాళ్ళ పెళ్ళి సరిగ్గా జరగలేదు. వాళ్ళు పెళ్ళి ఫంక్షన్లో అసలు పప్పన్నం భలే పెట్టారు, పేరుకు పప్పన్నమే కానీ ఆ పప్పే లేదు, అంతా నాన్ వెజే ఉంది, సూపర్గా ఉంది అసలుకి. ఈ రకరకాలైన వార్తలు, ఈ లోక సంబంధమైన వార్తలతో టైం పాస్ చేస్తే పరలోక దర్శనం కలుగుద్దా? ఎక్కడ తెచ్చుకొని ప్రార్థనలో కూర్చుంటే అన్నం ఉడికిందాక ఖాళీ సమయం వృధా చేసుకోవటం ఎందుకని ఆయన మిద్దె ఎక్కి ప్రార్థన చేసి. ఆ పక్కలో చెప్పండి బ్రదరు, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తావా? రోగం వచ్చినప్పుడు మాత్రమే చేస్తావా? చాలామంది ఫోన్ కూడా చేయరు మధ్యలో. మనం ఫోన్ చేసిన ఎత్తరు. పనులు నీకేం తెలుసు? ఏం పిల్ల అసలు పొలమాయా, బరిగొడ్లాయా, పొలమాయా, గొర్రెలు బర్రెలు, చాలా పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు చేస్తారు? అర్జెంటుగా పిల్లోడికి బాగలా, ఎక్కడయ్యా పలానా ఆసుపత్రిలో ఉన్నా, తొందరగా అన్నావు, గట్టిగా ప్రార్థన చెయ్యి, అందరికి పెద్దలు అందరూ చెప్పి గట్టిగా ప్రార్థన చేయించు. అప్పుడు మాత్రం గ్యారంటీ ఫోన్ వచ్చింది. నేను చాలా దూరాన్ని ఉన్నాను అయ్యా, ఇప్పుడు రాలేదులే, ఫోన్లో అన్న ప్రార్థన చేస్తాను, తిరిగి చేసిన తొందర రాన్న బాగలేదు. అప్పుడు గట్టిగా ఫోన్ చేస్తారు. అప్పుడు దేవుడికి ప్రార్థన వచ్చింది. హల్లెలూయా. నాకు ఫోన్ వస్తుంది, దేవుడికి ప్రార్థన కూడా అప్పుడు గట్టిగా చేస్తారు. హల్లెలూయా. కాదు, అది కరెక్ట్ కాదు. ప్రార్థన చెయ్యి, సమయం దొరికినప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థన చెయ్యి. నీ పని ఏదో పని చూసుకుంటూనే ఉండు, నోటికి మూత పడకుండా ప్రభువుకి ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేస్తానే పని చేసుకుంటూనే ఉండొచ్చు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తానే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయాలి. ఈయన ప్రార్థనలో కూర్చుంటే దర్శనం వస్తుంది. ఏంటా దర్శనం అంటే, ఆకలిగా ఉన్నాడు కదా, ఏమన్నా ఉంటే బాగుండు తిందాం, ఏదన్నా ఒక అరటికాయో లేకపోతే ఏదైనా 2 ఇడ్లీ వండి దొరికితే తిందామని ఆయన అనుకుంటే ఏం కనపడుతున్నాయి అయ్యా? చతుస్పాద జంతువులన్నీ ఆ దుప్పట్లో కిందకి దిగి వచ్చినాయి, ఎదురుగా ఉన్నాయి. ఇది ఇంద్ర నాయన
ఇది నేను ఇప్పుడు తిన్నా, నేను నిషేధించబడిన ఇవన్నీ అని అనుకుంటా చూస్తుంటే వాటికెళ్ళి వెనక నుంచి స్వరం వినపడుతుంది, పేతురు లేచి వాటిని సంపుకొని తినేసాయి. అయ్యో, అవన్నీ నిషేధించబడి అయితే నేను ఎప్పుడు తినలా. అవి యూదులకి తినకూడనివి, యూదులైన వారు నిషేధించబడినవి, యూదులు వాటిని తినకూడదు. నేను ఎట్ట తింటా, నేను తిన్నా అన్నట్టు. అది పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ దుప్పట కిందకి దిగి వచ్చింది. చతుష్పాద జంతువులు, పురుగులు, పక్షులు అన్నీ కనపడుతున్నాయి, అన్ని రకాలైనటువంటి కనపడుతున్నాయి దాంట్లో. ఇదేంది నా ఎదురుగా పెట్టి దేవుడు తినమంటున్నాడు, అవి నిషేధించబడ్డాయి, తినకూడదు నేను అని అంటుంటే 3 సార్లు అలాగే మళ్ళీ వస్తాం, మళ్ళీ దుప్పట్లు లేచిపోవటం, మళ్ళీ రావటం 3 సార్లు జరిగింది. హల్లెలూయా. 3వసారి దేవుడు అంటున్నాడు, నేను పవిత్రపరిచిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచటం ఏదంట అమ్మా, ఎంచవద్దు. అసలు నేను పరిశుద్ధపరిస్తే నువ్వేంది దాన్ని నిషిద్ధం, అపవిత్రం అంటావేంది? నేను పవిత్రపరిచాను కదా. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఒక మాట ఆలోచించాలి. కూషు దేశస్తులని పెళ్లి చేసుకోమన్నది దేవుడే, చేసుకుంటే కొడుకుని కన్నది, కొడుకుని ఎంట పెట్టుకుని ఐగుప్తుకెళ్ళు, ఇశ్రాయేల్ను బయటికి తీసుకురా అంటే చిత్తం అని లోబడి వెళ్తున్నది మోషే. సగంలోకి వెళ్ళాలకి కత్తి పైకెత్తాడు, చంపేస్తానని నిలబడ్డాడు. ఏంటా అని చూస్తే అర్థమైంది ఏంది, ఆమెకు అర్థమైపోయింది. ఏంటి, వెళ్ళమన్నాడు కానీ సరి అయిన సిద్ధపాటుతో వెళ్ళాల. బల్ల తీసుకోమన్నాడు కానీ క్రమం తప్పకుండా ప్రతి నెల బల్ల తీసుకోమన్నాడు కానీ యోగ్యత కలిగి బల్లలో చేయి వెయ్యాల, సిద్ధపాటు కలిగి సరైన శుద్ధీకరణతో కావలసినంత పరిశుద్ధతతోటి వెళ్ళాల. కానీ వెళ్తున్న దారిలో వెనక కానిది ఏదో ఒకటి ఉంది. ఏముందంటయ్యా సురేష్, ఏముందంట? ఇష్టం లేనిది, నిషేధించబడినది, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఒకటి ఉందంట. ఏంటిదమ్మా? ఏంటిదంట? చెప్పరు. హల్లెలూయా. సున్నతి చేయబడని కొడుకు ఉన్నాడు ఎనికేడితే. సంగతి గుర్తించింది. పెళ్ళైన దగ్గర నుంచి నూరి పోశాడు యిత్రో కుమార్తెకు మోషే. ఇలా బతకాల. మన యూదులం కాబట్టి ఇలా నియమాలు ఉంటాయి. పిల్లలకి సున్నతి చేయబడాల, ఒక నిబంధన గుర్తు వారికి ఉండాల అని అన్నీ చెప్పాడు. కాబట్టి దూత కత్తెత్తి కనపడటం ఎప్పుడైతే చూశారో వెంటనే సిప్పోరా వాడిగల ఒక రాయి తీసుకుని అతని కుమారుని సున్నతి చేసి అతని పాదముల యొద్ద ఆ మొక్కని పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధివైన పెనివిటివి అయితివి అనేను. అంతటా ఎత్తిన కత్తి దిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధీకరణ జరిగిపోయింది, అడ్డం తొలగిపోయింది, అపవిత్రత కొట్టివేయబడింది. ఇప్పుడు రెడీగా ఉన్నది. హల్లెలూయా. ఒకప్పుడు నిషేధించబడినదే. ఇశ్రాయేలులైన వారు ఐగుప్తీయుల ఆడపిల్లని, లేకపోతే కూషు దేశస్తులు అంటే నీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నీగ్రో అమ్మాయిని చేసుకోకూడదు వాళ్ళు. ఈ అమ్మాయి నీగ్రో అమ్మాయి. ఆ నీగ్రో అమ్మాయిని షిప్పోరాని చేసుకున్నాడు మోషే. అది నిషేధం అన్న సంగతి ఎవరికి తెలుసు? మిరియమ్మకు తెలుసు. ఏమ్మా తెలుసా తెలీదా? తెలుసు. హల్లెలూయా. ఈ మిరియమ్మ అనుకునేరు, ఆమెను అడిగారు. ఆమె కాదు, ఈ మరియమ్మ కాదు, మోషే అక్క. ఆ మిరియమ్మకు తెలుసు. ఏమని?
కూషు దేశస్థురాలని యూదులమైన మనం పెళ్ళి చేసుకోకూడదని నిబంధన లేదా? ఆ బుద్ధి మా తమ్ముడికి లేదా? ఆ జ్ఞానం మా వాడికి ఎటుపోయింది? ఎందుకు చేసుకోవాలి అంటుంది. అంటే జరిగిన సంగతి తెలియదుగా, దారిలో శుద్ధీకరణ జరిగిన సంగతి ఏమో తెలియదుగా, తెలియక నోరు జారింది. హల్లెలూయా. కరెక్టే, కూషు దేశస్థులను పెళ్లి చేసుకోకూడదు, అది యూదా నిబంధన, కరెక్టే, కాదంటల్లా. దారిలో జరిగిన శుద్ధీకరణ సంగతి క్షమించి దేవుడు ఈమెను ఏమంట రక్త సంబంధి అయిన పెనిమిటిగా ఈ సున్నతి ద్వారా కలిపేశాడు అన్న సంగతి తెలియకనే నోరు జారింది. పక్క వాళ్ళతో చెప్పండి, కొన్ని సంగతులు తెలియదు నీకు, తెలియకుండా జారగాకు నోరు, నోటికి చిక్కం పెట్టు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. తెలిసి తెలియక నోరు జారితే, తెలిసి జారినా తప్పే, తెలియక జారినా తప్పే. హల్లెలూయా. ఈ సంగతి తెలియదుగా. హల్లెలూయా. అదేదన్నా తప్పుంటే వచ్చి ఏం చేయాలా? తమ్ముడా మోషే, నువ్వు చేసేదంతా బాగానే ఉంది, కానీ చిన్నప్పుడు జమ్ము పెట్లు వేసి నేనేరా నీకు కాపలా కాసింది, నా మాట వినరా? ఏంటప్పా చెప్పు. అదేరా, కూషు దేశస్తులు మనం చేసుకోకూడదయ్యా, మనకు ఒక నియమం ఉండే, క్రమం ఉండే, దానికి ఒక నిబంధన ఉండే. ఆ పిల్లలు ఎందుకు చేసుకున్నావు? తప్పు కదూ. దేవుని సారీ అన్న చెప్పావా? క్షమాపణ అడిగావా? చెప్పాలరా, శుద్ధీకరించుకోవాలయ్యా అని అడిగి సలహా చెబితే అప్పుడేం చేసిద్దయ్యా? అక్క, నువ్వు చెప్పిన మాట కరెక్టేను, దారిలో సున్నతి చేసింది షిప్పోరా, మా మిస్సెస్ షార్ప్గా ఉన్నది, తెలివిగా ఉన్నది, చాలా స్పీడ్గా ఉన్నది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాడని ఆమె గ్రహించి వెంటనే రాయి తీసుకుంది, సున్నతి చేసింది, ఆ మొక్క తీసి కత్తెత్తిన దోత కాళ్ళ కాడ పడేసింది. అయిపోయిందక్క, అయిపోయిన పెళ్ళికి మేళం ఇప్పుడు ఎందుకు అక్క? మిరియప్ప నోరు జారగాకప్ప చెప్పేవాడే కదా. ఆ మాట ఆయనకి చెప్పకుండా పెద్ద కేకలేస్తుంది. మా తమ్ముడు కూషు దేశస్తురాలని పెళ్ళి ఎందుకు చేసుకోవాలా? హల్లెలూయా. కొంతమందికి ఏంటంటే తెలియదు, ముందు వెనక ఆలోచన ఉండదు. వాళ్ళకి ఏంటంట, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. పక్క వాళ్ళతో చెప్పండి, అక్క ఆలోచన పెంచు, ఆవేశం తగ్గించు. అనర్థాలు ఎందుకు తెచ్చి పెడతావు? మిరియప్పను ఏం తెచ్చుకుంది? కుష్టు కొనుక్కొచ్చుకుంది. నువ్వు నోరు జారితే ఏం కొనుక్కొచ్చుకుంటావో తెలియదు. తొందరపడగాకు, మాట్లాడటానికి నిదానించు, వినటానికి హల్లెలూయా. ఆడ జరిగిన సంగతి తెలియదు. తెలియకుండా గబక్క నోరు తెరిచి ఏమంటుంది? శుద్ధీకరణ జరగలేదు అనుకుంది. మా ఓడి చేసాడుగా తప్పు, దొరికిందంట. ఏంటిది అది? పెద్ద తప్పే పట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎరగక, మనం తెలుసుకోకుండా, ముందు వెనక ఆలోచన లేకుండా తొందరపడి ఎవరి విషయంలో కూడా నోరు జారకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తప్పు చేశాడు, బత్షెబాతో పాపం చేశాడు, కరెక్టే. అంత పెద్ద భక్తుడు ఎందుకు చేయాలా? పాపం ఎందుకు చేశాడు అని తొందరపడి నోరు జారకూడదు. హల్లెలూయా. కన్నీరు కార్చి పరుపుని కన్నీళ్ళలో తేలిపోయేంత పశ్చాత్తాపడ్డాడు. ఏడ్చి బత్షెబా కూడాను కన్నీరు కార్చి, తప్పు జరిగిందయ్యా, క్షమించు, మమ్మల్ని ఇద్దరిని పరిశుద్ధపరచుమని బత్షెబా కన్నీరు గార్చింది. దావీదు ఏడ్చి కన్నీరు గార్చారు. వాళ్ళు తప్పుని ఒప్పుకున్నారు.
తప్పుకు రావలసిన శిక్ష పుట్టిన కొడుకు మీదకి వచ్చింది. పుట్టిన కొడుకు చచ్చిపోయాడు. అంతటితో అది అయిపోయింది. హల్లెలూయా. ఇద్దరు తమ్ము తాము శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచబడిన తర్వాత, పవిత్రంగా భార్యాభర్తగా కలిసిన తర్వాత పుట్టిన కొడుకే సొలొమోను. అంతకు ముందు లేదు, అంతకు తర్వాత ఇప్పటిదాకా లేదు. అంతటి జ్ఞాని అయిన కొడుకు సొలొమోను పుట్టాడు. కారణం ఎంత ఏడుపు ఏడ్చాడో, ఆమేన్. ఎంత కన్నీరు గార్చారో, ఆమేన్. ఆ తప్పు సరగకపోతే అంత ఏడుపు ఏడుతాడు దావీదు? ఏడవడగా. బత్షెబా అంత కన్నీరు కార్చేదేనా? కార్చదుగా. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో కొన్ని జరుగుతాయి, మనం తొందరపడకూడదు. ఉద్దేశపూర్వకంగా దేవుడు అనుమతిస్తాడు. సంసోను విషయంలో దేవుడే ప్రేరేపించాడంట. అదేంటి? దేవుని ఆత్మచేత రేపబడి, అదేంటి? ఆత్మచేత రేపబడి అటు ఢిల్లీలో కాడకపోయాడంట. హల్లెలూయా. ఫిలిష్తీయులను సమూలంగా నాశనం చేయాలంటే అక్కడ తప్పు జరగాలి. ఆ తప్పు ద్వారా వాళ్ళ చేజిక్కించుకోవాలి. ఆ ఒప్పుకోవటం ద్వారా కళ్ళు గుడ్లు పీకేసి స్తంభాలు, ఆ గుడి యొక్క 2 స్తంభాలు 2 చేత పట్టించాలా? మామూలుగా వెళ్తే కుదరదు కదా, అంతమంది ఎట్ట దొరుకుతారు? ఇది ఒక ప్లాను, ఒక ప్రణాళిక. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఆయన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరంగా. తీసుకెళ్ళి 2 స్తంభాలు పట్టించారు. తండ్రి, నా శత్రువుల మీద ఈ ఒక్కసారి పగ తీర్చుకొని నేను ఫిలిష్తీయులందరూ పోదుముగాక అని అట్ట వంగాడు. అంతే. ఆ గుడి మొత్తం గోలపడిపోయింది. మొత్తం పోయారు. అందరు శత్రువులు అందరూ చచ్చిపోయారు. బతికున్నప్పుడు చంపిన శత్రు సైన్యం కంటే చనిపోతా ఆయన చంపిన సైన్యం చాలా గొప్పది. అంతమందిని చంపేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడ తొందరపడకూడదు. ఎవరి విషయం కూడా ఏలెత్తి చూపకూడదు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. వారు మనకంటే ముందు పశ్చాత్తాపపడి, జరిగిన మాట కరెక్టే, నోరు జారిన మాట కరెక్టే, చెయ్యి జారిన మాట కరెక్టే, తప్పు దొల్లిన మాట నిజమే కాదంటలా, ఏమో దారిలోనే వాళ్ళు క్షమాపణ కోరుకుని దేవునితో సంధి కుదుర్చుకుని శుద్ధులై నిలబడ్డారేమో. శుద్ధులైన సంగతి తెలియకుండా నోరు జారి మిరియాంలాగా తొందరపడి ఆవేశపడి అరిస్తే ఆమెకు కుష్టి వచ్చింది. మరి పరిస్థితి మన సంగతి వద్దు. మనకి ఏ కీడు ఏ శాపం రావద్దు, నోరు జారద్దు. ఆమేన్. మొత్తానికి ఏం జరిగింది? నిషిద్ధమైన దానిని నేను ఎప్పుడూ తినను ప్రభువా అంటున్నాడు. లేదయ్యా, నేను పరిశుద్ధపరిచా, నువ్వు మధ్యలో నువ్వెవరవే? అది అపవిత్రం అని ఎంచటానికి నువ్వెవరవే? తప్పైందయ్యా, సారీ, క్షమించు. అర్థం కాల. ఏంటిది నిషిద్ధము పవిత్రము అంటున్నారు, ఏంది అర్థం కాల. ఏంది ప్రభా, నాకేం అంత చిక్కట్లేదంటే, నువ్వు కిందకి దిగెళ్ళు, నీకోసం 3 వ్యక్తులు వచ్చారు, మారు మాట్లాడకుండా వాళ్ళ వెనుకీడితే వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగానే మిద్ది మీద నుంచి దిగి వచ్చాడు. 3 వ్యక్తులు ఉన్నారు, ఇంకే వేరే ఏం మాట్లాడాల. వాళ్ళు వెనుకీడితే 6 ఉన్నారు. ఈయనతో కూడా వచ్చినటువంటి వాళ్ళు 6 ఉన్నారు. ఈ 6 బ్యాచ్ని ఎంట పెట్టుకొని ఆ వచ్చిన 3 కలిసి నడిచి అప్పుడే ఉన్నాయి. ఎక్కడో రాజులు రౌనప్పలకి గాడిదల గుర్రాలు ఉంటాయి కాబట్టి వస్తువులు ఏమి లేవు కాబట్టి నడిచి 4 రోజులు పట్టింది. ఎక్కడికి? చర్మకారుడు సీమోనుంటి దగ్గర మొదలుకొని యొప్పేలో యాత్ర ప్రారంభించి ఎక్కడి దాకా వెళ్ళారు? కైసర దాకా వెళ్ళారు. నడిచి 4 రోజులు పట్టింది. వెళ్ళిపోయారు.
అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా అడుగుతున్నాడు వివరాలు. ఏమైందయ్యా, ఎందుకు వచ్చారు మీరు, ఏంటి అంటే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఇటలీ పట్టాలంలో కొర్నేలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, శతాధిపతి ఆయన, 100 మంది సైనికుల మీద ఆయన అధికారిగా ఉండేవాడు. ఆయన అంతా బాగుంటుంది, భక్తిపరుడు 1, నీతిమంతుడు 2, ఆయన ఎడతెగక ప్రార్థన చేస్తాడు, ఎల్లప్పుడూ ప్రార్థనే చేస్తాడు. హల్లెలూయా. దేవదూత దిగి వచ్చాడు, ఆయనతో మాట్లాడాడు. అంటే దేవదూత దర్శనం ఉంది ఆయనకి. పాస్టర్లు ఎవరు పరిచయం లేదు, కానీ చర్చికి ఎక్కడికి వెళ్ళడే కానీ ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. మరి శతాధిపతి అంటే 100 మంది సైనికుల్ని కంట్రోల్లో పెట్టాలా, అందరి సంగతి చూసుకోవాలా, పని బాట లేక ఊరక కూర్చుని శృతి స్తోత్రం అంట అటాగే ప్రార్థన చేసేవాడా కాదు. 100 మంది మీద అధికారి, బాధ్యత ఉన్న వ్యక్తి. అంటే డ్యూటీనే, ఉద్యోగమే, ఎల్లప్పుడూ ప్రార్థనే. అంత విస్తారమైన పని. 100 మందిని అంటే ఆలోచించాలి. 2-3 పిల్లలు, వీళ్ళు నా మాట ఎంటలేదని నెత్తి నోరు కొట్టుకునే వాళ్ళు లేరు. చిన్న కుటుంబం, 2 పిల్లలు, వాళ్ళు మొగుడు పిల్లం, 4 మనుషులు. ఈ ఏదలేకపోతున్నా ఈ కుటుంబాన్ని. ఒక్కడన్నా నా మాట వినేవాడు లేడు. నేను చెప్పినట్టు ఎవరు చేయరు. ఆ పిల్ల ఏందో ఈ పిల్లోడు ఏందో. ఆయన అంటావా అస్సలకి. హల్లెలూయా. ఈ 4తోటి ఆగలేకపోతే ఆయన 100 మంది సైనికులు. హల్లెలూయా. ఆయన కింద 100 మంది సైనికులు ఉన్నారు, వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కఠినమైన పనే. 100 మందిని అందరిని సముదాయించాలి. సార్ నమస్తే సార్, ఏంట్రా మా ఆడవాళ్ళకి బాగలేదు, ఆసుపత్రి తీసుకెళ్ళా, 100 రూపాయలు. సరే 100 రూపాయలు ఇవ్వాలి. సార్ మా పిల్లోడు ఫీజు కట్టాలి, 10,000 ఇవ్వాలా. సార్ ఏమైందిరా, మా ఆడవాళ్ళు కింద పడి కాలు ఇరిగింది, ఆసుపత్రిలో ఉంది. సరే పాదాంపా తీసుకెళ్దాం. హల్లెలూయా. ఏమి మీద, గాడిదల మీద తీసుకెళ్ళాలి. అందరి బాధలు వినాలా, అందరి కష్టాలు చూసుకోవాలి, అందరినీ పరామర్శ చెయ్యాలి. 100 మందిని కనిపెట్టి ఉండటం అంటే మామూలుగా ఉంటుందా? హల్లెలూయా. పక్కన అడగండి, పక్కన పలకరించి చెప్పండి. చిన్న కుటుంబాన్ని ఈదలేకపోతుంటే 100 మంది కుటుంబాన్ని ఈదుకుంటా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంట. మరి నీ వల్ల ఇద్దా? 100 మందిని కంట్రోల్ చేస్తా ఎల్లప్పుడూ ఆయన ప్రార్థనకి సమయం దొరుకుతుంది, చేస్తున్నాడంట. మరి నువ్వు కూడా చేయగలుగుతావా? యాడ కుదురుద్ది? నా స్థానంలో నువ్వు కానీ ఉంటే అప్పుడు నీకు అర్థమైద్ది. అంతే కదయ్యా. చాలా మంది వాడే డైలాగ్ అదే కదా. నేను ఎన్ని బాధలు, ఇటు బరిగొడ్లు చూసుకోవాలా, ఇటు ఎద్దులు చూసుకోవాలా, అటు ఇంకా ఈ పిల్ల జల్ల చూసుకోవాలి, అటు పొలం చూసుకోవాలి, ఇటు కోళ్ళు చూసుకోవాలి, అటు కుక్కలు చూడాలి, అన్నిటినీ నేను కానీ లేకపోతే అక్కడ ఏం ఉండదు అసలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు నాకు టైమే దొరకదు. 100 మంది కుటుంబాలను చూస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ పరలోక దర్శనాలు చూస్తున్నాడు. దేవదూతల వాళ్ళ ఇంటికి దిగి వస్తున్నారు. హల్లెలూయా. ఆయనకి తీరిక ఉంది, మనకు తీరికే లేదు. హల్లెలూయా. ఆదివారం వచ్చిల్లా మళ్ళీ సోమవారం ప్రార్థన అంట. హల్లెలూయా. మంగళవారం ఈ ఊరిలో కూటం అంట. ఏడ కుదురుద్ది? ఆదివారం పోయి వచ్చిల్లా సరిపోద్దులే, రోజు కోటాలంటే ఏడ కుదురుద్ది? వాళ్ళకేముంది, తొండ తాకలేదు కాబట్టి ఆడకంటే ఆడకు పోతారు, కుదురుద్ది, ప్రార్థన పెట్టుకుని వస్తారు. మనకి ఆడ కుదురుద్దే. హల్లెలూయా. చాలా మంది డైలాగ్ అట్టాగా ఉంటుంది. మా స్థితిలో, మా స్థానంలో, మా ఇంటి లాంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. హల్లెలూయా. ఆ అమ్మగారు గుప్పెడు మేత వేయదు, ఈ పిల్లోడు కాస్త పాలన్న పిండడు. హల్లెలూయా.
పాలు పిండేది నేనే, గడ్డి కోసుకొచ్చేది నేనే, కేంద్రం పోసి వచ్చేది నేనే, ఇంకా కూరగాయలు తెచ్చేది నేనే, అన్నీ నేనే చెయ్యాలా? ఎక్కడ పడేది, ఎక్కడ ఏగేది కాపురం? మరి 100 మందితోటి ఆయన 100 కుటుంబాలు చూసుకుంటూ కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడని ఉంది. చదువుతా పోతే తెల్లారుద్ది, అందుకని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. ఆయన నీతిమంతుడు, ఆయన శతాధిపతి, ఆయన అనేక ధర్మ కార్యాలు చేస్తాడంట. అంటే కంట పడ్డారా? ఎవరు బట్టలు లేకుండా ఎవరైనా కంట పడ్డారా? అయిపోయింది. ఇక ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మాకు కొద్దిగా పని ఉంటే వెళ్తున్నా. పని లేదేం కదా ఇట్రా అని ఇంటికి తీసుకెళ్ళి కొత్త బట్టలు ఇచ్చి తొడుగుబెట్టి సరిపోయిందా? సరిపోయి పో, పంపించేస్తాడు. హల్లెలూయా. ధర్మ కార్యాలు. ఆకలితో ఎవరైనా ఉన్నారా? అన్నం లేదా? రా పాత రాని ఇంటికి తీసుకెళ్ళి కడుపు నిండా అన్నం పెట్టి పంపించేవాడు. హల్లెలూయా. బాగలేక ఎవరైనా కనపడ్డారా? ఎంతో కొంత ఇచ్చి పొయ్యి చూపించుకోపోమని ఇచ్చి పంపించేవాడు. ఈ రీతిగా ధర్మ కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే దేవదూత వచ్చి ఎదురుగా నిలబడి అంటున్న మాట చూడండి. ఎన్నో వచ్చిన చూడమా, 10వ అధ్యాయం, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో వచనం చూడు. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని. హల్లెలూయా. దేవదూత వచ్చి చెబుతున్నాడు, కొర్నేలి నీ ప్రార్థనలు పరలోకానికి వెళ్ళిపోయినాయి, నీ ధర్మ కార్యాలన్నీ పరలోకానికి చేరిపోయినాయి, అందుకని దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. ఏమని? ప్రార్థనలు బాగానే ఉన్నాయి, ప్రార్థన బాగా చేస్తున్నావు, ధర్మ కార్యాలు బాగానే ఉన్నాయి, దాన ధర్మాలు బాగా చేస్తున్నావు, అవి కూడా పరలోకానికి చేరిని వచ్చేసినాయి. హల్లెలూయా. పక్కలుగా చెప్పండి, ధర్మ కార్యాలు ఎక్కువ చేస్తావా, ప్రార్థన ఎక్కువ చేస్తుంటావా? అడగండి. హల్లెలూయా. ధర్మ కార్యాలా? నన్ను అడగ, మాకు పక్కా ఉన్న అడుగు. 10వ భాగమే తీయనైతే 10వ భాగం ఎవరిదంట? నీకు 100 వచ్చి నేను పని చేస్తే 100 రూపాయలు వచ్చినాయి. 10 రూపాయలు ఎవరిది? నీది కాదు, అది దేవుడిది. 10 రూపాయలు నీది కాదు, దేవుడి సొమ్ము. అది నీ చేతిలో పెట్టి ఏం చేస్తావో చూద్దామని నీ చేతికి ఇచ్చాడు. నీ సొమ్ము కాదు, అది దేవుని సొమ్ము. బతికిచ్చిన దేవుని సొమ్ము, కాలు చేతులు ఇచ్చి నిన్ను నడిపిస్తున్న దేవుని సొమ్ము, పని చేస్తానికి ఆరోగ్యం ఇచ్చిన దేవుని సొమ్ము. అది 10 రూపాయలు నీది కాదు, అది దేవుని సొమ్ము. దేవుని ఇంటిలోనికి మందిరపు నిధిలో తీసుకెళ్ళి అక్కడ వెయ్యాలి. హల్లెలూయా. దేవుని సొమ్ము కూడా మింగుతా నేను. ధర్మకార్యం ఇంకెక్కడ తెచ్చుకుని ఏం చేసేది? నాకు ఎన్ని అవసరాలు ఉంటాయి, ఎన్ని అక్కర్లు ఉంటాయి, 10వ భాగం కూడా తీయను. ప్రథమ ఫలం దేవుడు ఆశీర్వదించి దీవించి ఏమిచ్చాడు? చేలో మొదటి కాయ ఇచ్చాడు. అది సొరకాయే కావచ్చు, దోసకాయ కావచ్చు. ప్రథమ ఫలం, మొదటి పండు, అది దేవునిది. తీసుకెళ్ళి మొదట వేసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. మొక్కుబడి, ఏదన్నా మొక్కున్నామనుకో. ఎప్పుడు మొక్కుంటారమ్మా? మా బర్రె కానీ జాగ్రత్తగా ఈని వేసుకపోకుండా తల్లి బిడ్డ బాగుంటే, ఇది మొదటి కానుపు కాబట్టి ఈ దూడని దేవుడికి ఇచ్చేసేస్తా. మొక్కుబడి చేస్తారు. దూడ బాగానే ఉంది, బర్రె బాగానే ఈనింది, పాలు కూడా మరిన్నే ఇస్తుంది, అంత బాగుండి ఎవరో ఒక ఆమె గుర్తు చేసింది. అవును, అప్పుడు ప్రార్థన చేసావు కదా, దూడ బాగుంటే వేసుకపోకుండా
బర్రె నొప్పులు పడుతుంది, పొద్దుటాంచి తిరుగుతుంది కానీ ఏంటలేదు. చల్లగా కానుపు అయితే ఇది మొదటి దూడ కాబట్టి ప్రథమ దూడ దేవుడికి ఇస్తానన్నావు అంటే తాళమ్మ దూడ బాగుంటే దాన్ని ఎందుకులే దేవుడికి ఇచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. 100 రూపాయలు కానుకెత్తాలి దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నువ్వు మొక్కుకోకుండా ఉండు. ఎవడు మొక్కుకోమన్నాడు నిన్ను? ఆపద మొక్కకూడదు. మొక్కిన దానిని తీర్చలేకపోతే అసలు మొక్కుకోకుండానే ఉండు, బెటర్. ఆయన ఏమైనా మొక్కోమన్నాడు ఏంటి? మా పిల్లోడికి జబ్బు చేసింది, ఆసుపత్రిలో 70 ఏళ్ళు అయిన ఇప్పటికి తగ్గి బాగుండి ఇంటికి కానీ వస్తే ఏం చేస్తాం? కోటం పెట్టేస్తా గ్రాండ్గా. పక్కన చెప్పమ్మా, ఎట్ట పెట్టిద్దంట కోటం? చేలోలింగమ్మ, కోటం ఎట్ట పెట్టిద్దంట? హల్లెలూయా. చల్లగా క్షేమంగా మా పిల్లోడు బాగుండి ఇంటికి వెళ్ళితే గ్రాండ్గా కోటం పెట్టిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత సందర్భం వచ్చి వాళ్ళ ఇంటికాడ కోటం పెట్టారు. మరి మీ ఇంటికాడ ఎప్పుడు పెడతా? ఊరుకో. ఇప్పుడు చేలో ఇత్తనాలకే గతి లేకపోతే కోటం అంట. వచ్చి ఆదివారం ఒక 50 రూపాయలు సందా ఎత్తాలే. దేవుడు తెలుసులే నా బాధల కష్టాలన్నీ. హల్లెలూయా. కానీ అలా కాదు. ఈ శతాధిపతి చర్చికే బాడు. సేవకుడి పరిచయం లేదు, పాస్టర్ గారు ఎవరు తెలియదు, కానీ ప్రార్థన బాగా చేస్తాడు. 2 భక్తిపరుడు, బహుభక్తి కలిగిన వ్యక్తి, భక్తిపరుడుగా ఉన్నాడు. 3 ధర్మకార్యాలు, విపరీతంగా ధర్మకార్యాలు చేస్తానే ఉంటాడు. అయినా అదేంది అట్ట ధర్మాలు చేస్తే ఏమన్నా ఉందా? కరుణాకరు 25 బస్తాలు ఉన్నాయి, వాళ్ళకి దాన ధర్మం 1 బస్తా వేసావు, వీళ్ళకి ఒక ధర్మం 2 బస్తాలు వేసావు, ఇంకొక బస్తా వేసావు. వేసి 25 బస్తాలు పంచుతుంటే పలారం అలా ఉంటాయ్యా. ఇంక మనమేం తినాలా? ఉన్నాయి మొత్తం పనిచేస్తే పందేరం చేసేసి ధర్మకార్యం అని 25 బస్తాలు పంచితే ఎంతసేపు అయిపోతాయి అయ్యా? మధ్యాహ్నానికి అయిపోతాయా? వాళ్ళని పిలిచి 1 బస్తా, వీళ్ళని పిలిచి 2 బస్తాలు. పాపం వాళ్ళు మరీ దిక్కులేని వాళ్ళు, పిల్లోడు బాకలేక ఆసుపత్రి పోయి మొన్నే వచ్చారు, చేతులు ఖాళీ అయినాయి, బియ్యం కూడా లేవు. 2 బస్తాలు తీసుకెళ్ళా, కానిపోయింది ఆ పిల్ల. ఆ ఎవరు ఇప్పుడు దాకా చాలా ఖర్చు పెట్టుకుని వచ్చారు, ఆ తల్లి పిల్ల వాళ్ళకి తినడానికి కూడా లేవు. 1 బస్తా తీసుకెళ్ళు. దానాధర్మం చేస్తే 25 బస్తాలు 10 నిమిషాల్లో అయ్యా ఖాళీ చేయొచ్చా చేయకూడదా? ఎందుకు కాదు, అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానాధర్మాలు చేసి ఆయనంటే శతాధిపతి కాబట్టి చేసి పరలోకం దాకా దాన ధర్మాలు పరలోకం దాకా చేరిపోయినాయి. మనం కూడా అట్నే చేయాలంటే ఏముంది? ఇల్లు ఈడిపోవటమే కానీ అయ్యా ఇంకేమైనా మిగులుద్దా? ఏముండదు. హల్లెలూయా. శలం సిమ్మటం నేర్చుకుంటే ఏమైందంట? కొత్త ఓట వచ్చుద్ది. హల్లెలూయా. సిమ్మేవాడు ఇల్లు చూడు ఎట్టుంటుందంట? సిమ్మేవాడు ఇల్లు చూడు, సిమ్మకుండా బిగబట్టేవాడి కొంప చూడు ఎట్టుంటుందో. హల్లెలూయా. బిగబడతారే. తగిన దానికంటే తక్కువ ఇచ్చి దారిద్ర్యానికి వచ్చిన వారు గలరు, ఎదజిమ్మి విస్తరించి అభివృద్ధి పొందిన వారు కలరు. హల్లెలూయా. 3 కేజీలు వండి సిమ్మేశాం, స్టార్ట్ చేసాం అన్నం పెట్టడం. అయ్యా అంత ఊడ్చుకొని పోయిందా? చెప్పరా. మాకు లేకుండా పోయిందా? లేదు. మరి ఇవన్నీ ఏంటిదంట? ఎక్కడ తెచ్చి ఏదన్నా అమెరికా సొమ్ము ఏమన్నా వచ్చిందా? ప్రసాద్ అమెరికా సొమ్ము కానీ ఏమన్నా వచ్చింది? కట్ల ఎక్కడి నుంచి అన్న లండన్ నుంచి ఇంకోసారి జీతాలు ఏమన్నా వచ్చినాయా? లేవు. మీ ఎట్ల నుంచి వచ్చినాయి? ఇవన్నీ చెమటను నేర్చుకున్నాం. హల్లెలూయా. పక్కలకు చెప్పు, సిమ్మో కొత్త ఓట వచ్చుద్ది, బిగబట్టబాకు, ఉన్న నీళ్ళు మురిగిపోతాయి, తాగన కూడా వనికి రాకుండా పోతాయి. హల్లెలూయా. ఇదంతా కథ కాదు, కళ్ళకు కనపడుతున్న అక్షరాల వాస్తవం. హల్లెలూయా. మీ చేతులతోటే అన్నం వడ్డిస్తుంది వారం
సరే మనం తేకపోతే తేపాయం, వడ్డిచ్చన్నా విస్తరిద్దాం, అభివృద్ధి పొందుదాం, ఆశీర్వాదం పొందుదామని కొంతమంది వడ్డనకు లేస్తారు. కొంతమంది వడ్డన చేయటం చిన్నతనంగా ఉంటుంది. ఏం పని అది, తప్పుడు పని. అంట్లు గడగటం అది మరి అసహ్యంగా. వాళ్ళు ఎవరో తిన్న పల్లెలు మనం గడిగేది ఏంది? హల్లెలూయా, 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 హల్లెలూయా. సూత్రం తెలియకనే దారిద్ర్యత గీత దాటి బయటికి రాలేకపోతున్నావు. సూత్రం చిన్న చిట్కా. మోషే గారు అన్నం తిన్నావా? అయిపోయిందయ్యా, నీళ్ళు పట్టు. నేను నీళ్ళు పోతా కానీ చేయగడుక్కో. ఆయన చేయగడుక్కుంటా ఉంటే నీళ్ళు పోతా ఉంటాడు. కండం ఇచ్చి తువాలతోటి చెయ్యి తుడుచుకో, అయ్యగారు చెయ్యి తుడుచుకున్నాం అంటే తీసి పక్కన పెడతాడు. అన్నం తిన్న మోషేకి చెయ్యి కడుక్కోవటానికి నీళ్లు పోసిన యెహోషువ ఏమయ్యాడు? గురువుని మించిన దరిద్రకి పోయాడా, లేకపోతే అది ఆశీర్వాదంగా ఉన్నాడా? చిన్న చిట్కాయే కదా, చిన్న పరిచర్యే కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వద్దురా నాయన, నన్ను దేవుడు ఎరికో వెళ్ళమంటున్నాడు, పోతాను, ఇక్కడ ఉండను. దారిలో కొంతమంది ఏమయ్యో కుర్రోడు భలే ఉడుకు రక్తంగా ఉన్నట్టుంది, ఉరుకుతున్నావు వెనుక ఇడిదిపడి. నీకు తెలుసా ఏంటి? మీ గురువు అయిన ఏలియా అగ్ని రథంలో ఎక్కి పరలోకం పోతాడు, ఊగులాడుకుంటా వెనక్కి రావాలి. ఆ సంగతి మాకు తెలిసే ఆయన వెనుకటి పోకుండా వచ్చి మూలకు వచ్చున్నావు. నువ్వేంది పెద్ద ఏంది కొత్త పిచ్చగాడికా పొద్దు ఎరగడు అన్నట్టు ఏంటంటారు చూడయ్యా. కొత్త పిచ్చోడికేనా? వాడికి కొత్తగా అప్పుడే అడుక్కోవటం మొదలు పెట్టాడంట. వాడికి తెలియదు ఏ టైం పోయి అడుక్కోవాలో వాడికి తెలియదు. ఈ ఆలపాల లేకుండా అడుక్కోవటానికి తిరుగుతూ ఉన్నాడు. ఆ రకంగా నువ్వేందంట ఏలియా గారు వెనకిడితే మేము పోలేకనా. మేము చిన్నప్పటి నుంచే ఏలియా గారు మాకు తెలుసు. నీకేం తెలుసురా నాయన, నేను కాక మొన్న వచ్చావు, ఏందో తెగ ఉరుగుతున్నావే, బల్లి ఉరుగుతున్నావు, ఎంత దూరం ఉరుగుతావో చూస్తాం, ఏడదాకా పోతావయ్యా. హల్లెలూయా. పరిచర్య అంట, ప్రభు పని అంట, పాస్టర్ అనుకుంటా ఏలియా గారిని కడితే భలే ఉరుగుతున్నావు. ఏ నాటికైనా గురువు అగ్ని రథంలో వెళ్ళిపోతాడు, నువ్వు ఊగులాడుకుంటూ తలగిరుకుంటూ వెనక్కి వస్తావు, మేము చూస్తాంగా. హల్లెలూయా. తెలిస్తే తెలిసిందిలే, నోరు మూసుకొని కూర్చోండి, నేను మాత్రం ఆగనంటే ఆగను. హల్లెలూయా, హల్లెలూయా. వెంబడించిన ఆయన 2 పాళ్ళ ఆత్మాభిషేకాన్ని పొంది 14 అద్భుతాలు, గురువుగారు 7 అద్భుతాలు చెప్తే ఈయన ద్వారా 14 అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. చచ్చిపోయిన చాలా ఆళ్ళకి ఎముకలే మాత్రం మిగిలిపోయినాయి. ఎండిపోయిన ఎముకలు, ఎలీషా ఎముకలు ఆ కొండ గుహలో ఉన్న సంగతి తెలియక ఆ ఎవరిదో ఒకరు ఎముకలే పని అని చచ్చిన శవాన్ని, సైనికుడి శవాన్ని తెచ్చి దాంట్లో పడేసి వెళ్ళిపోయారు. అవి తగలక తరికే శవం లేచి కూర్చుంది. అమ్మ ఇదేంటంటే రే నేను వస్తాను ఉండరా, అమ్మ ఇదేంది దెయ్యం వస్తున్నాడా ఏంది? అదిరిపోయారు. దెయ్యం కదరా బాబు, నేను బతికానరా. అయినా ఇదేంది ఎముకలు తగలగానే శవం బతికింది ఏంది? ఎవరు ఎముకలు రియే? ఆరాధిస్తే ఒరే ఎలీషా గారి సమాధి ఇదే. అవునా? అమ్మో, చచ్చిపోయే నెలలు అయిపోయినా ఆ ఎముకల్లో కూడా అభిషేకం ఉందా? అడగపోతే ఎంత కష్టపడి పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలో ఏముంటుంది? పనికి పోతే 25 లక్షలు రావచ్చు ఒక్కరోజే, కానీ ఇది రాదుగా. హల్లెలూయా. ఎముకల్లో కూడా ఉన్నది ఆయన పవరు. హల్లెలూయా. కాబట్టి ఏది మంచిదంట, ఏది గొప్పదంట? 25 లక్షలు సంపాయి, 70 ఎకరాలు సంపాయి, ఎనికిడితే ఏమి రాదు, ఒత్తిగా వదిలిపెట్టిపోవటమే. కానీ అభిషేకం అన్నదే, ఆ అభిషేకంగా నేను పొందుకుంటే ఆత్మదేవుడు నీకు దర్శనమిస్తాడు, ఆత్మదేవుడు నీకు స్వరమెత్తి మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ధర్మకార్యాలు పరలోకం చేరాయి.
ఆయన ప్రార్థనలన్నీ పరలోకం చేరాయి. దేవతతో వచ్చి మాట్లాడుతున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ కొర్నేలు చర్మకారుని అంట పాస్టర్ గారు ఉన్నారు. యొప్పేకి మనుషులను పంపించి ఆ పాస్టర్ మీ ఇంటికి పిలిపించుకో అన్నాడు. హల్లెలూయా. సరేనని మనుషులు పంపిస్తే తీసుకొచ్చారు. వివరంగా అన్నీ చెప్పారు. కొర్నేలంటే ఓహో అన్యుడా, వాళ్ళ ఇంట్లో నేను అన్నం తినాలా, అయ్యో ఎట చేయాలా, వెంటనే గుర్తు వస్తుంది. ఏమని? నేను వాళ్ళని పరిశుద్ధపరిచా, నీవు నిషిద్ధమని ఎంచవద్దో. సరేనయ్యా. ఇంకప్పుడు అయ్యగారు మీరు వచ్చింది మంచిది, దేవుడు మీకు ఏం చెప్పమన్నాడో ఆ మాటలు చెప్పండి అన్నారు. కొన్నేళ్ళు ఇంటి నిండా జనం కూర్చున్నారు. చుట్టాలు మొత్తాన్ని పిలిచాడు, మొత్తాన్ని కూర్చోబెట్టాడు, ప్రార్థన చేశాడు. వాక్యం చెప్తూ ఉంటే ఆయన వాక్యం వింటూ ఉండగానే అందరూ పరిశుద్ధాత్మ పొందారు. హల్లెలూయా. ఈయన ఎనికిడితే 6 వచ్చారని చెబితేనే ఈ 6 మేడగదిలో 120 మందిలో ఉన్న వాళ్ళే. చూడండి, అది ఆ మాట చూడండి. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా అందరూ పరిశుద్ధాత్మ పొందారు, భాషలు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్మతో నిండి భాషలు మాట్లాడుతున్నారు. అన్య భాషలతో మాట్లాడుతుంటే ఆత్మ పొందిన వీరికి ఇక బాప్తిసం ఇవ్వకుండా ఉండటానికి ఇంకా ఆటంకం ఏముంది అని వాళ్ళకి బాప్తిసం కూడా ఇచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. తెల్లారి ఇంకా టైం గడిచిపోయింది. ఈ సంగతి సమాచారం ఎక్కడ చేరింది? హెడ్ ఆఫీస్కి చేరింది. యెరూషలేముకి వార్త అందింది. ఏమని? యూదులు అన్యుల ఇంట్లో అన్నం తినరు కదా, దొరికింది ఇంకా ఛాన్స్ చిక్కింది. ఇక అందరూ కలిసి గోల చేస్తున్నారు. ఏమని? ఆయన పిలిపిండి. అసలు పేతురు ఎట్ట తిన్నాడు? అసలు అన్యుల ఇంట్లో పోయి అన్నం ఎట్ట తిని వచ్చాడు? పిలిపిండి అంటున్నారు. సరే వచ్చేసారు. వచ్చిన తర్వాత నీకు అప్పుడు ఆయన చెబుతున్నాడు, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా? అన్యుల ఇంటిలో యూదుడు అన్నం తినొచ్చా? అసలు తినొచ్చా? తినకూడదని తెలియదా నీకు అని అందరూ అంటున్నారు. అయ్యలారా, మీరు అరకుండా కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా జరిగిన సంగతి అంతా చెబుతానని ఈ జరిగిన చరిత్ర అంతా చెప్పేశారు. హల్లెలూయా. 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 ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. 28 28 నుంచి చూడండి కిందకి. 10వ అధ్యాయం అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 28 నుంచి కిందకి చదవండి. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసం చేయుట అయినను, అట్టి వారిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడు నిషేధింపదగినవాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పకుండా వచ్చి తిని. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి కొర్నేలి ఇంటికి రావటం జరిగింది, వాక్యం చెప్పటం జరిగింది, అందరు ఆత్మతో నిండిపోవటం జరిగింది, భాషలు మాట్లాడారు, అంతా అయిపోయింది. ఈ పెద్ద మనుషుల మధ్యలో పంచాయతీ చేసేశారు. పంచాయతీ అయిపోయింది. ఈ పంచాయతీలో దేవుడు
నాకు ఈ రకంగా దేవుడు చెప్పాడు కాబట్టి నేను మాత్రం అన్యుల మధ్యలో తినేసాను అన్నారు. అప్పుడు నోరు మోసుకున్నారంట, ఎవరు ఏం మాట్లాడలేదంట, అందరు నోర్లు మోయబడ్డాయి. ఆ తర్వాత 34 చూడమా. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనిన వానిని ఆయన అంగీకరించును. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లుగా దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేనే పాటి వాడనని చెప్పెను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. హల్లెలూయా. కాబట్టి ఇంక అక్కడి నుంచి మారిపోయింది, చరిత్రే మారిపోయింది. అంతకుముందు యూదులకు ఉండే నియమం ప్రకారం నడుచుకునేవాళ్ళు. ఇప్పుడు అన్యులకు కూడా దేవుడు, ఆయన దేవుడే, యేసు ప్రభు అందరికీ దేవుడని ఇంక అక్కడ ఇక ప్రారంభమైంది. హల్లెలూయా. అయితే అసలు సంగతి ఏంటంటే, ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవునికి కుమారులై ఉంటారు. ఆత్మ నడిపింపు కావాలి. ఇప్పుడు పౌలును దేవుని ఆత్మ నడిపింపు కలిగి ఉన్నాడు. రెండవది, పేతురు కూడా దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం నడిచాడు. కాబట్టి అంతకుముందున్న చరిత్ర మాత్రం మారిపోయింది. యూదులకు మాత్రమే దేవుడు అన్నారు, అన్యులని వాళ్ళని సహవాసానికి పిలవకూడదు, కలిసి వాళ్ళతో భోజనం చేయకూడదని వేరు బంధం ఉండేది. యేసుని నమ్మిన తర్వాత, ఆత్మ పొందిన తర్వాత ఇక బాప్తిసం తీసుకుని వారు కూడా యేసు ప్రభు అందరికీ దేవుడు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఆత్మ నడిపింపు కావాలి. మనకు కూడా ఆత్మ నడిపింపు లేకపోతే ఈ అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, మోసకరమైన దినాలు, ఇక ముందు ముందు పరిస్థితులు ఎట్టాగుంటాయి అంటే నువ్వు గ్రహించలేవు. అవకాశం ఉంటే దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళను కూడా మోసగించేసి దారి పక్కకు మళ్ళించే అవకాశం ఉంటుందంట. అదేంది? అవును. ఎందువల్ల? దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే ఏదో 4 మాయ మాటలు చెబితే మాయలో బోల్తా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాయలో పడిపోకూడదు. మరి ఎట్ట చేయాలా? బైబిల్ చదవాలి. రెండవది ప్రార్థన చేయాలి. మూడవది ధర్మకార్యాలు చేయాలి. నాలుగవది ఆత్మతో నిండి భాషలు మాట్లాడుతూ ఉంటే దేవుడు దర్శనం ఎత్తాడు. తర్వాత స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. సర్వ సత్యంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి పసికడతాం, హల్లెలూయా, వివేచిస్తాం, హల్లెలూయా. రేపేం జరుగుద్దో, తర్వాత ఏం జరగబోతుందో, అల్లా ఊర్లో ఏం జరుగుతుందో నువ్వు ముందే పసిగడతావు, గుర్తుపడతావు, గ్రహించేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు ఆత్మ సంబంధిగా అన్నిటినీ వివేచించే వ్యక్తిగా, పసిగట్టగలిగిన ఏది మంచో ఏది చెడో, ఏది దేవుని సంబంధమో ఏది దేవుని సంబంధం కానిదో నువ్వు గుర్తుపట్టే రీతిగా ఆత్మీయ జీవితంలో ఎదగాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతావో, వివేచన కలిగి నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో అప్పుడేమైద్ది? గుర్తుపడతావు. రోజు బ్యాంకులో కూర్చుని డబ్బులు లెక్క పెట్టే వాళ్ళకి దొంగ నోటు వచ్చిందనుకో, టకాను గుర్తుపడతాడే, ఇది దొంగ నోటు, తీసి పక్కన పెట్టంట. ఎందుకంటే లేచిన కానీ ఆయన చేసే పనే అది.
రోజు ఆ పాత నోట్లు ఒరిజినల్ నోట్లన్నీ లెక్కేస్తా చేతిలో డబ్బులు తిరుగుతూ ఉంటుంటాయి కాబట్టి లెక్కేసి కట్ట పక్కనేసి తీస్తూ ఉంటుంటాడు కాబట్టి దొంగ నోటు పొరపాటునే ఆడని జారిపోయి ఒకటి తగిలిందనుకో టకాన్ తీసి పక్కనే వేస్తాడు. హల్లెలూయా. అందరితో పాటు ఆయన కూడా లైన్లో వచ్చాడు. అయ్యగారు, పాస్టర్ గారు, ఈ డబ్బుల మూట వరకు నువ్వు ఉంచుకో, నాకు ప్రార్థన చెయ్యి. ఏమని చెయ్యాలా? మరే నువ్వు ఎవరి మీద చేయి పెడితే వాళ్ళకి పరిశుద్ధాత్మ వస్తుందిగా, వస్తుంది. నాకు కూడా ఆ వరాన్ని ఇయ్యి, ఈ డబ్బులు తీసుకుని నాకు ఆ వరాన్ని ఇచ్చేసేయి. నేను కూడా ఎవరి మీద చేయి పెడితే వాళ్ళకి పరిశుద్ధాత్మ రావాలా. ఎవరి మీద నేను తల మీద చేయి పెట్టాను అనుకో, వాళ్ళకి పరిశుద్ధాత్మ రావాలా. దేవుడు వరంగా అది అడుగుతుంది, మంచి మాటే. కానీ పసిగట్టాడు ఈయన. ఆత్మపూర్ణుడై ఉన్నాడు కాబట్టి, ఆత్మ నడిపింపులో ఉన్నాడు కాబట్టి పౌలు గుర్తుపట్టారు. ఒరే మోసగాడా. హల్లెలూయా. నువ్వు డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని కొనాలనుకుంటున్నావు. ఏంటి అంటే గారడీసి డబ్బులు సంపాదించుకుంటావుగా, అట్ట దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవటానికి వరం అడుగుతున్నాడు. ఇతను అడిగిన దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని గుర్తుపట్టేశాడు. ఆత్మతో నిండుకొని ఉంటే ఏ విధమైన మనస్సు ఎదుటి వ్యక్తిలో ఉన్నదో పసిగట్టవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చిన తీరు బాగానే ఉంది. ప్రార్థనకు వచ్చాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయన్నాడు, బాగానే ఉంది. దేనికోసం అంటే ఈ డబ్బులు సంచి తీసుకొని ఎవరి మీద తెయ్యి పెడతానో వాళ్ళకి పరిశుద్ధాత్మ రావాలా. మంచి మాటేగా. పక్క వాళ్ళు అడగండి, మంచి మాటనా తప్పుడు మాట? ఆయన అడిగిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? అడిగిన దానిలో తప్పు లేదు, కానీ వెనక ఉన్న ఉద్దేశంలో తప్పు ఉంది. అదేంది? గారడి వేసి డబ్బులు సంపాదించేవాడు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇదిగో అమ్మాయి, నీకు పరిశుద్ధాత్మ కావాలా? కావాలండి. 500 ఇస్తే నేను పరిశుద్ధాత్మ వచ్చేటట్టు చేయి పెట్టి ఆశీర్వదిస్తా. 500 అంత లేవులేండి, 200 తీసుకో. కుదరదు. హల్లెలూయా. దొరికిన కాడ దొరికినట్టు డబ్బులు సంపాదించుకోవటం కోసం, వాళ్ళకి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసి డబ్బులు సంపాదించుకునే దానికోసం. అయ్యో ఇదేంటి ఇప్పుడు ఎక్కడ చూసినా మామూలుగా లేదు. తలనొప్పి తగ్గింది, దేవునికి స్తోత్రం. అమ్మాయి నేను ప్రార్థన చేస్తే తగ్గిందని చెప్పు. చెప్పేసావా? రైట్. అమ్మాయి తలనొప్పి తగ్గింది కదా, బాగైంది, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆమేన్. కింద స్క్రీన్లో ఉంటాయి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, దానికి డబ్బులు పంపించేసేయండి, మీకు తోసినంత తీసేయండి. అదేంది? అయ్యో తలనొప్పి తగ్గింది కదా, తగ్గిన మాట కరెక్టే. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తలనొప్పి కూడా తగ్గిపోయిందంట. అందుకని పేరు చెప్పాలంట. వీడియో తీసి వీడియోలో యూట్యూబ్లో పెట్టేసి కింద ఆ స్క్రీన్లో అవి పడుతుంటాయి. ఏంటిదయ్యా? ఓఆర్ కోడా? అంతేనా? ఓఆర్ కోడేనా? ఆ కోడ్ ఉంటుంది కదా, దానికి డబ్బులు పట్టిసేసేయండి. మీరు డబ్బులు వేసేసేయండి, ఈ బ్యాంక్కి అకౌంట్కి డబ్బులు పంపించేయండి, మీకు నచ్చినంత వేసేయండి. 10,000 తగ్గకుండా వేయండి మొత్తం కలిసి, దాని మీద వేసేసేయండి అన్నాడు. అమ్మ ఏంద్ర నాయన ఇదండి బిజినెస్. హల్లెలూయా, హల్లెలూయా. ఉచితంగా పొందితిరి ఉచితంగానే ఇవ్వమని బైబిల్లో ఉంటే ఇదేందంట. ఇంకొకరు వెనకాల లేస్తారు. ఏమని? అన్నా నువ్వు అక్కడ ఎన్ని ఎకరాలకు అన్నావో మాకు తెలుసు. హల్లెలూయా. ఈ డబ్బులన్నీ నువ్వు దోసుకుంటున్నావు, జనాల కాడ మోసం చేసి నీ యూట్యూబ్లో పెట్టి నీ యోగ్యత అని ఇంకొక ఆయన వాళ్ళ గురించి చెప్తా ఉంటాడు. ఇదేంద్ర నాయన, అందరూ కలిసి చివరికి దేవుడి నామం అవమానం పాలు చేస్తున్నారు. అంత్య దినాలు ఇలా జరుగుతుందని రాసి ఉంది. అందుకని మరి మనం ఏం చేయాలంట? వివేచించాల. ఏది కరెక్టో, ఏది అబద్ధమో, ఏది ఆత్మానుసారమో, ఏది దురాత్మను బట్టి జరుగుతుందో పసిగట్టాల, వివేచించాల. పాముల వలె ఎట్టుండాలంట? పావుల వలె వివేకం కలిగి ఉండాలి. పావురం వలె నిష్కపటంగా ఉండాలి. పక్కలకు చెప్పండి. పాముల వలె వివేకంగా దూరంగా ఉండాలని పసిగట్టాలా. పావురంలాగా నిష్కపటంగా ఉండాలి.
కపటం మనకొద్దు. హల్లెలూయా. అంటే లోపలికి ఒకటి బయటకు ఒకటి వేషాలు వద్దు. రాకడ రెడీగా ఉంది, సిద్ధపడదాం. ఆత్మ వశులమై ఆత్మానుసారంగా దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుదుముగాక. ఆత్మ లేకుండా సర్వ సత్యంలోకి, సంపూర్ణ సత్యంలోకి మారలేవు. కాబట్టి ఆత్మ నడిపింపు ద్వారా సంపూర్ణ సత్యంలోకి నడుచుదువుగాక. మహిమగల ఆయన రాకడకై ఆయన స్వరాన్ని విందువుగాక, ఆయన దర్శనాన్ని చూసుదువుగాక. పొరపాటు జరిగిందంటే ఇమ్మీడియట్గా గ్రహించాల, ఆలస్యం చేయకూడదు. ఏదో నోరు జారావు, ఏదో చెయ్యి జారావు, ఏదో తప్పు జరిగింది, ఇమ్మీడియట్గా వెంటనే పసిగట్టి వెంటనే గొర్రెలాగా బురద అంటే గోడకో చెట్టుకో పూసుకొని బురద వదిలించుకున్నట్టు వెంటనే శుద్ధీకరణ శుభ్రం చేసేసుకోవాలా, ఆలస్యం చేయకూడదు. పందికి బురదలో మునిగి దారలు కారుకుంటా బురద, కనుమ బురద బయటకు వచ్చింది. కానీ బురద, ఓ పంద్యా నీకు బురద కారుతుంది అంటే నాకు బురద అయిందా? హల్లెలూయా. లెక్కలు కూడా వేసుకోదు, బురద లేదేం లేదు, లేపో చల్లగా ఉంటే ఏసీలో వచ్చినట్టు ఉంది నాకు. రే బురద అయ్యింది కడుక్కో, అమ్మ పంది లెక్కలు వేసుకుంటుందా? దానికి చెప్పటమే వేస్ట్. మూర్ఖుల ముందు ఏదంట, పందుల ముందు కుక్కల ముందు ముత్యాలు వేయగాకండి, అర్థం చేసుకోలేవు, తిరిగి ఎదురు పోట్లాడతాయి. ఎవరు నీకు చెప్పింది నాకు బురద ఉందని? ఎవరు నీకు చెప్పింది చూపించు, రుజువు చేయాలనే పరిస్థితి అయింది. ఎందుకంటే మూర్ఖమైన తరం ఇది. అందుకని మనం ఏం చేయాలంట, ఆత్మ నడిపింపులో ఉండాలి. ఆమేన్. దేవుని స్వరం వింటూ ఉండాలి. ఆమేన్. దేవుని దర్శనాన్ని చూస్తూ ఉండాలి. ఆమేన్. ఆయన రాక కొరకై మెలకుగా ఉండి, ఎప్పుడు వస్తాడో యేసయ్య, మేఘాల మీదకి ఎక్కిరా కొడుకా కూతురా, ఇదిగో మేఘాల మీదకి ఎక్కిరా అని ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తూ సిద్ధపడతా ఉందాం. ఆయన రాగానే మేఘాల మీద ఎక్కుదాం, ఎక్కి ఎగిరి పరలోకం వెళ్ళిపోదాం. యుగ యుగాలు ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఉందాం. సదాకాలం ఆయనతో ఉండే వరకు, ఆయనతో గడిపే వరకు మలినం మురికి అంటకుండా పరిశుద్ధత కాపాడుకుందాం. మెలకుగా ఉండి సరైన సిద్ధపాటు కలిగి ఆయన రాక కోసం ఎదురు చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేదురుగాక. ఆమె. అందరు లేచి నిలబడదాం. నీ బిడ్డలు ఒక్కొక్కరు నీ దర్శనాన్ని చూసువారిగాను, నీ స్వరాన్ని వినేవారిగాను, నీ ఆత్మచేత నడిపించబడి నీ కుమారులు నీ కుమార్తెలుగా నిన్ను వెంబడించు వారిగా మహిమగల నీ రాక సిద్ధపరచమని, రాలేకపోయిన బిడ్డలను క్షమించి మరో సమయమైనా నీ సన్నిధిలో గడపటానికి తీర్మానం చేసే బిడ్డలుగా సిద్ధపరచమని, బలలో చేయవేయటానికి బిడ్డలు దేవా తమ తాము శుద్ధీకరించుకుంటుండగా ప్రతి ఒక్కరిని కల్వరిలో కార్చిన రక్తంతో కడిగి శుద్ధీకరించమని, మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ జరిగిన ప్రతి అపరాధాన్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి తగిన యోగ్యతను అర్హతను ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి రేపు బలలో చేవేటకు బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుతూ ఈ రాత్రి పరలోక దర్శనాలతో బిడ్డలను తృప్తిపరిచి సుఖమైన నిద్రనిచ్చి బిడ్డలందరినీ దీవించమని ఘనత మహిమ మీకు అర్పిస్తూ మహిమతో మధ్యాకాశమునకు రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.